హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హన్ను గీతు వరల్డ్. సమ్మర్ హాలిడేస్ తర్వాత మళ్ళీ మా బాబు ఫస్ట్ డే స్కూల్కి అయితే వెళ్తున్నాడు. వాడి కోసం నేను వాడికి ఇష్టం లేని ఖర్జూర పండుతో వాడికి ఇష్టంగా 2 రకాల స్నాక్స్ అయితే చేసి ఇచ్చాను. డైరెక్ట్గా ఖర్జూర పళ్ళు పెడితే వాడు అస్సలు తినడు. అందుకనే వాడికి ఎప్పుడన్నా స్నాక్ ఐటమ్స్లో వీటిని ఏదో రకంగా ఉపయోగించి స్నాక్స్ లాగా చేసి వాడి చేత అయితే తినిపిస్తాను. మీ పిల్లల్లో కూడా ఎవరైనా ఖర్జూర పళ్ళు తినని వాళ్ళు ఉంటే కనుక ఈ విధంగా చేసి పెట్టండి. చాలా అంటే చాలా ఇష్టంగా తింటారు, హెల్దీ కూడా. ఇప్పుడు నేను ఈ ఖర్జూర పళ్ళతో 2 రకాల స్నాక్ ఐటమ్స్ ఏ విధంగా చేస్తానో మీకు చూపిస్తాను. ముందుగా ఒక 20 ఖర్జూర పళ్ళని తీసుకుని సీడ్స్ రిమూవ్ చేసి 2 పీసెస్గా చేసుకుని పక్కన పెట్టుకోవాలి. మీకు నచ్చిన బ్రాండ్ ఖర్జూర పళ్ళు ఏదైనా తీసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నెని తీసుకుని ఒక టీ గ్లాస్ వాటర్ని పోసుకుని మరిగించుకోవాలి. ఇలా వాటర్ మరిగిన తర్వాత మనం సీడ్ తీసి పెట్టుకున్న ఖర్జూర పళ్ళ ముక్కల్ని దీనిలో వేసుకుని ఒక పొంగు వచ్చే వరకు కూడా బాగా కుక్ చేసుకోవాలి. ఈ విధంగా ఖర్జూర పళ్ళన్నీ మెత్తపడే వరకు ఒక పొంగు వచ్చే వరకు కుక్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని దీన్ని బాగా చల్లారనిచ్చుకుందాము. ఇది చల్లారేలోపు ఒక మిక్సీ జార్ తీసుకుని ఒక గుప్పెడు కొబ్బరి ముక్కల్ని వేసుకొని మిక్సీ పట్టుకుందాము. దీనిలో పచ్చి కొబ్బరినైనా యూస్ చేసుకోవచ్చు, లేదా ఎండు కొబ్బరినైనా యూస్ చేసుకోవచ్చు. మీ పిల్లలు తినే చాయిస్ని బట్టి మీరు సెలెక్ట్ చేసుకోండి, ఏ కొబ్బరి అయినా యూస్ చేసుకోవచ్చు. అలాగే ఇప్పుడు ఈ చల్లారిన మిశ్రమాన్ని కూడా ఇంకో మిక్సీ జార్లోకి తీసుకొని చక్కగా పైన్ పేస్ట్ లాగా మనం దీన్ని మిక్సీ పట్టుకుందాము. ఈ విధంగా మనం చిన్నప్పుడు పిల్లలకు కూడా చక్కగా ఈ వేడి నీళ్ళలో ఖర్జూర పళ్ళు వేసి ఖర్జూర పళ్ళు సిరప్ లాగా చేసి పిల్లలకు కూడా చక్కగా పెడితే చాలా మంచిది. చిన్నప్పుడు మా పిల్లలకు కూడా నేను ఈ విధంగానే పెట్టేదాన్ని. ఇప్పుడు మా బాబు కోసం అయితే నేను ఈ విధంగా పేస్ట్ లాగా చేసుకుని స్నాక్ ఐటమ్ చేసినప్పుడు షుగర్ బదులుగా దీన్ని యూస్ చేస్తూ ఉంటాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ఒక పాన్ తీసుకొని కొద్దిగా బటర్ని కానీ లేదంటే నెయ్యిని కానీ అప్లై చేసుకుని బ్రెడ్ స్లైసెస్ని రోస్ట్ చేసుకుందాము. ఇప్పుడు నేను 2 బ్రెడ్ స్లైసెస్ అయితే దీనిలో తీసుకున్నాను. వీటిని 2 వైపులా దోరగా రోస్ట్ చేసుకున్న తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము. ఈ బ్రెడ్ స్లైసెస్ అన్నిటిని కూడా చక్కగా పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఈ ఖర్జూర పళ్ళ పేస్ట్ని ఈ బ్రెడ్ స్లైసెస్ మీద ప్రతి దాని మీద ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. మనకి ఎంత కావాలో అంత 1 or 2 స్పూన్స్ మీ చాయిస్ తగ్గట్టుగా చక్కగా దీని మీద అప్లై చేసేసుకుందాము. ఇప్పుడు అలాగే మనం ముందు గ్రైండ్ చేసి పెట్టుకున్న కొబ్బరి పొడిని కూడా దీని మీద వేసుకోవాలి. ఈ విధంగా నేను ఖర్జూర పళ్ళు అంటే ఇష్టం లేని మా బాబుకి ఈ ఖర్జూరం పేస్ట్ యూస్ చేసి ఈ విధంగా స్నాక్స్ అయితే చేస్తాను. వాడికి తెలియకుండానే ఇష్టంగా తింటాడు. ఇలా కొబ్బరిని కూడా అప్లై చేసుకున్న తర్వాత పైన కొద్దిగా పిస్తా పలుకులతో గార్నిష్ చేసి వాళ్ళకి నచ్చిన షేప్స్లో కనుక మనం కట్ చేసిస్తే చాలా ఇష్టంగా తినేస్తారు. ఇది అచ్చం మనకి బ్రెడ్ హల్వా ఫ్లేవర్లో లేదంటే డబుల్ కా మీఠా ఫ్లేవర్లో ఉంటుంది. చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు ఇప్పుడు వీటిని చక్కగా నీట్గా ఇలా బాక్స్లో అడ్జస్ట్ చేసేసి వాళ్ళకి ఇచ్చామంటే కనుక మొత్తం ఎంటీ బాక్సే ఇంటికి వస్తుందన్నమాట. అంత ఇష్టంగా తింటారు. ఇప్పుడు మనం చేయబోయే రెండో స్నాక్ ఐటెం చిలకడ దుంపతో చేస్తున్నాము. ఈ చిలకడ దుంప కూడా హెల్త్కి చాలా మంచిది కదా. మన చిన్నప్పుడు పిల్లలకు కూడా దీన్ని ఎక్కువగా బాయిల్ చేసి తినిపిస్తూ ఉంటాము. ఇలా బాయిల్ చేయడము లేదంటే నిప్పుల మీద కాల్చుకోవడమే తిని ఉంటారు కదా. ఇలా ఒక్కసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. చిలకడ దుంపను తీసుకొని పీల్ తీసేసి రౌండ్గా స్లైసెస్గా కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఒక స్టవ్ ఆన్ చేసుకొని పాన్ తీసుకొని కొద్దిగా బటర్ని కానీ లేదంటే నెయ్యిని కానీ వేసుకుని ఇలా రౌండ్గా కట్ చేసి పెట్టుకున్న ఈ స్లైసెస్ అన్నిటిని కూడా వేసుకుని 2 వైపులా బ్రౌన్ కలర్ వచ్చే వరకు కాల్చుకోవాలి. ఇలా నేతిలో చిలకడ దుంపల్ని వేయించుకుని తింటే ఆ టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా ఈ స్లైసెస్ అన్నీ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకున్న తర్వాత వీటిని వేరే ప్లేట్లోకి అయితే తీసుకుందాము. హెల్త్కి మంచివి ఏవి కూడా పిల్లలకి నచ్చవు కదా, వాటిని మనం డైరెక్ట్గా తినిపించలేము. ఈ విధంగా వాళ్ళకి నచ్చిన స్టైల్లో మనం చేసిస్తే కనుక చాలా ఈజీగా తినేస్తారు. ఇప్పుడు ఈ స్లైసెస్ అన్నీ ఈ విధంగా సెట్ చేసుకుని మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న ఖర్జూర పళ్ళ పేస్ట్ని దీని మీద అప్లై చేసుకుని మరొక స్లైస్తో దీన్ని ఇలా కవర్ చేసుకోవాలి. అంతేనండి, సింపుల్గా ఈ విధంగా మీరు చిలకడ దుంప తినకపోయినా లేదంటే ఖర్జూర పళ్ళు తినడం ఇష్టం లేని పిల్లలకి ఈ విధంగా చేసి పెట్టవచ్చు. పైన కొంచెం ఎండు కొబ్బరితో కానీ లేదా పచ్చి కొబ్బరితో కానీ ఇలా గార్నిష్ చేస్తే కనుక చాలా ఇష్టంగా తింటారు. నేను దీన్ని కూడా ఇంకో స్నాక్ లాగా బాక్స్లో పెట్టాను. ఒకటి టిఫిన్ టైము, ఒకటి లంచ్ టైంలో. కానీ ఈ విధంగా కనుక మీరు చేసి పెట్టినట్టయితే ఖచ్చితంగా ఖాళీ బాక్స్లో ఇంటికి వస్తాయి. మా వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్